చేసుకోండి. ఓకే. పావురమా సంఘముపై వ్రాలు మీదే జ్వాలలుగా పావురమా సంఘముపై వ్రాలు మీదే జ్వాలలుగా హల్లెలూయా 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 పావురమా సంఘముపై వ్రాలు మీదే జ్వాలలుగా హల్లెలూయా 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 హల్లెలూయా. తొలకరి వానలు కురిసే ఫలభరితంబై నిలచే తొలకరి వానలు కురిసే ఫలభరితంబై నిలిచే కడవరి చినుకులు పడగా పొలములు ఫలించెను దీవెనలే కడవరి చినుకులు పడగా పొలములు ఫలించెను దీవెనలే పావురమా సంగముపై వ్రాలు మీదే జ్వాలలుగా హల్లెలూయా 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 బలహీనతలో బలమా బహుమానములో మహిమ బలహీనతలో బలమా బహుమానములో మహిమా వెలిగే వరమా ఓ పావురమా దిగిరా దిగిరా త్వరగా వెలిగే వరమా ఓ పావురమా దిగిరా దిగిరా త్వరగా పావురమా సంఘముపై వ్రాలు మీదే జ్వాలలుగా హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. మరొక పాట పాడి ఆరాధన చేసుకుందాం. పాటతో ఆరాధన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు యేసయ్యా ప్రాణం ఉన్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 నా ప్రాణం ఉన్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు యేసయ్యా ప్రాణం ఉన్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు జీవించేదా యేసు రాజా
నీకై జీవించేదా జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా 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 నా ప్రాణం ఉన్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు ఈ మట్టిలో చేరే వరకు ఈ మట్టిలో చేరు వరకు. అవును తండ్రి యేసయ్యా, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ మట్టిలో చేరు వరకు ప్రభువా నిన్నే స్తుతిస్తాను. ఈ ఉదయకాల సమయం మా ప్రియులు ఆత్మీయులు దైవజనులు వాక్యం అందిస్తూ ఉండగా దేవా సహాయం చేయండి. మీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా బలమైన వర్తమానము విని సేవకులందరముగా మేము మా మినిస్ట్రీలో ఉంటున్న సేవకులందరం బలపడినట్లుగాను మీ కృపలో స్థిరపడినట్లుగాను సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తండ్రి తెలుగులో అనువదిస్తున్న మా ప్రియులు ఆత్మీయులు తండ్రి సాల్మనయ్య గారిని జ్ఞాపకం చేసుకొని నెట్వర్క్ అంతయు మీ స్వాధీనములో ఉంచుకొని మీ దీవెన మీ శుభములు మీ ఆశీర్వాదము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అతి వినయముతో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. Thank you so much, Agaru. Thank you so much. Let's welcome speaker for the day, Dr. Jerry Rausch. Jerry, this is your time, and yes, sir. Praise the Lord. All right, hang on just a second. I was reading over my notes here and making some corrections. Okay. Hang on a second. We are ready. Here we go. 1, 2. Okay. All right, I'm right on that. Okay. All right. Good morning, all in India. My pleasure to bring the message this morning. ఉదయకాల శుభాకాంక్షలు. Today is India Independence Day. Indian Independence Day. Okay. Yeah. So Happy 80 Independence Day. Okay. 80 years. 80 years. It's Wow. my pleasure to be bringing you the message this morning on your Independence Day. సో మీ స్వతంత్రం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన శుభ సందర్భంలో మీ అందరి మధ్యలో ఈరోజు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. So as I was doing my morning devotions a week or so ago, I came across the passage that says, Jacob I loved and Esau I hated. నేను నా ఉదయకాల బైబిల్ ధ్యానాంశంలో నేను బైబిల్ చదువుతుండగా ఒకసారి సడన్ గా నా మనసుకి ఒక వచనం తట్టింది. అదేంటంటే యాకోబుని నేను ప్రేమిస్తున్నాను, ఏశావుని నేను ద్వేషిస్తున్నాను అనే మాట. And this comes from Malachi chapter 1, Malachi 1:2 and 1:3, and it says, I have loved you, says the Lord. Yet I have loved Jacob, but Esau I have hated. సో మలాకి గ్రంథంలో 2వ వచనం అంటది, యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించి ఉందరు? ఏశావు యాకోబునకు అన్న కాడ, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. And Paul picks up the same thing in the 9th chapter of Romans, where he quotes that same thing from Malachi, where he quotes, Jacob I loved, but Esau I hated. ఇదే వచనాన్ని మరి పౌలు తన పత్రికల్లో, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో
ఆ, మరి ఇదే ప్రస్తావన చేస్తూ యాకోబు నేను ప్రేమించాను, మరి ఏశావు నేను ద్వేషించాను అని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. And you know, in Christianity, we don't like to think that God hates anybody. అయితే క్రైస్తవ విశ్వాసములో మనం దేవుడు ఎవరిని కూడా ద్వేషించడు అని నమ్ముతాం. ద్వేషిస్తున్నాడని అనే విషయం కూడా మనం జీర్ణించుకోం. And you know, Christian doctrine, we basically go out of our way to tell everyone that God loves everyone, and for God so loved the world, he gave his only begotten Son, that whosoever believeth in him shall not perish, but have eternal life. ఎందుకంటే మనం అందరు కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువారు మరి నశించగా నిత్యజీవం పొందుదురు అనే మాటని మనం మరి అడుగడుక్కు చెబుతూ ఉంటాం. So then we have this verse here in Romans and in Malachi, and what do we do with this thing? అయితే ఈ మాట మలాకీలో రోమిలకు రాసిన పత్రికలో చదివినప్పుడు ఏంటి దీని గురించి అని ఆలోచించడం ప్రారంభించాను. So I was started off by I made through this study I listed like 7 points, and I decided I would put the points first, then do the study, and then go over the points one more time. అయితే నేను ఈ విషయాన్ని ధ్యానించినప్పుడు నేను అనుకున్నాను ఒక 7 విషయాలు నేను రాశాను. ఈ 7 విషయాల్లో నేను ముందుగా చెప్పబోతున్నాను. So the point number 1 I want to make this morning is God chooses who are his children. మొదటి విషయం ఏంటంటే దేవుడు ఎవరు తన పిల్లలుగా ఉండాలి అనే విషయాన్ని ఆయనే నిర్ణయించుకున్నాడు. And we know from John 15:16, you did not choose me, but I chose you and appointed you that you should go and bear fruit. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయం అంటాడు, దేవుడు అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుక మీరు లోకంలోకి వెళ్ళి ఫలించుడి అనే మాటని మనం దేవుడు చెప్పడం చూస్తున్నాం. Second point is, there are the children of the flesh, and there are the children of God. అయితే రెండో విషయం ఏం చూస్తున్నామంటే శరీర సంబంధమైనటువంటి పిల్లలు ఉన్నారు, ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలు ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. So we have a separation in the Bible between two different groups. There's God identifies some he calls the children of the flesh, but some he calls the children of God. అయితే మరి 2 రకాలైనటువంటి ప్రశ్నలు మనం అక్కడ చూస్తున్నాం. కొంతమంది శరీర సంబంధులు, కొంతమంది మరి ఆత్మ సంబంధులుగా. So in Romans 9:8 we see Paul quote this. He says, but the children of the promise are counted for the seed. So the children of the promise, these are not the children of the flesh. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. So in America, everybody, you know, you hear a lot of people say we're all children of God. అమెరికాలో ఎక్కువగా మనుషులు వాడే నానుడు మాట ఏంటంటే మనందరం కూడా దేవుని బిడ్డలమే అనే మాట. I don't know, is that a saying in India, Solomon? Yes. We're all children of God. But as may not we be find, Dalit, like low caste, not the low caste. Not the low caste. They don't say that. Yeah. We're all children of God except the low caste. Yes. అంటే భారతదేశంలో కూడా మనందరం దేవుని బిడ్డలం చెబుతారంటే కొంతమందిని అంటే తక్కువ కులం వాళ్ళని అనకపోవచ్చు, మీరు దేవుని సంబంధులు కాదురా, మీరు సైతాన్ సంబంధులు రా అంటారు. So, and Paul also says in Romans 9:8, they which are the children of the flesh, these are not the children of God. అయితే ఇక్కడ పౌలు గారు 9వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రికలో అన్నాడు, శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు,
వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు అని చెబుతున్నాడు. So apparently Solomon is saying in India, they just say the children of the flesh would be the low caste people. అంటే దాని అర్థం ఏంటంటే రాక్షస సంబంధులు, శరీర సంబంధులు భారతదేశంలో ఎవరు అంటే అందరూ తక్కువ కులస్తులు అని చెబుతూ ఉంటారు. మీరు గుజరాత్ వెళ్ళినట్లయితే, గుజరాత్ వెళ్తారే మీరు, సౌత్ ఇండియా వాళ్ళందరూ కూడా రాక్షస సంబంధులరా మీరు రావణుడి సంతానం అంటా ఉంటారు. So number 4, the children of God are called the children of promise. నాలుగో విషయం చూసినట్లయితే మరి దేవుని యొక్క పిల్లలు ఎవరు అంటే వాగ్దాన పుత్రులు. So we know this from Galatians 4:23, and Paul writes there, he who is of the bondwoman was born after the flesh, but he born of the free woman, he was by promise. అంటే గలతీయులకు రాసిన పత్రిక దాన్ని చూస్తున్నాం మనం. ఎవరైతే ఆత్మ మూలంగా పుట్టినవారు ఆత్మ సంబంధులు, శరీర మూలంగా పుట్టినవారు శరీర సంబంధులు అని. Paul kind of most of this study comes from the letters of Paul. Apparently Paul looked into this very deeply and was the one who throughout his writings talked about the children of the flesh and the children of God or the children of the promise. కాబట్టి శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు, తర్వాత వాగ్దాన పుత్రులు, లోక సంబంధులు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. Now here's an interesting in my men's group we were going over this study, and I said, in Exodus chapter 20 in the 10 commandments, God says, I will bless to the 1,000th generation those that love me, but I will curse to the third and fourth generation those that hate me. అయితే నేను నాకు ఇష్టమైన వారిని నేను ఆశీర్వదిస్తాను, నన్ను ద్వేషించు వారిని నేను ద్వేషిస్తాను అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. But I was thinking when I decided to do this lesson for the Indians, I said, wait a minute. So many of these Indians that I'm speaking to, they didn't come from thousands of generations of believers. They probably are maybe first generation believer or maybe second generation believer. అయితే మరి కొంతమంది క్రైస్తవులు, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా కొంతమంది మాత్రం మొదటి వంశం, అంటే మొదటి వంశం క్రైస్తవులుగా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. కానీ చాలా మంది అయితే ఎక్కువ మంది మరి రెండు మూడు జనరేషన్స్ వాళ్ళుగా ఉన్నారు. So I thought it was one of my points is number 5. God has allowed in to the kingdom the children of the flesh who accept Jesus. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతదేశంలో అయితే శరీర సంబంధం అయినటువంటి వారు ఎక్కువ మంది మరి అన్యులు క్రీస్తు యేసుని రక్షకునిగా అంగీకరించడం జరుగుతూ ఉంది. And we see this in Isaiah 56, 6-7. He says, also the sons of the foreigner who join themselves to the Lord to serve him, I will bring to my holy mountain. యెషయా గ్రంథం 56 అధ్యాయము, which was 56, 6 and 7 of Isaiah. నా విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండా అనుసరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. Yes. And that's a very comforting verse
for the Indians, because so many are first generation believers. These were born children of the flesh. They didn't receive any blessing from the 1000th generation of believers in my family. My family has been Christian for I can probably trace back 10 generations minimum of all Christians. And on my wife's family, the same thing. So I was kind of born the seed of the child of promise, while many of the Indians now are born of the seed of the flesh. అయితే నేను ఉదాహరణ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఓ 10 వంశాలు క్రైస్తవులుగా కానీ 20 వంశాల నుంచి క్రైస్తవులుగా కానీ చూడం. వాళ్ళందరూ కూడా మొదటి వంశం లేదా రెండో వంశం లేదా 3 అంటే తాత ముత్తాత వాళ్ళ నాన్న లేకపోతే వాళ్ళ తాత క్రిస్టియన్ లేకపోతే వాళ్ళ డాడీ క్రిస్టియన్, తర్వాత అతను క్రిస్టియన్. కొంతమంది అయితే వాళ్ళ నాన్న క్రిస్టియన్, ఆయన క్రిస్టియన్. ఇంకా కొంతమంది అయితే వాళ్ళే మొదటి క్రైస్తవులుగా ఉన్నారు. కానీ అయ్యగారు చూసుకున్నట్లయితే 10 వంశాలు క్రితం అంటే 10 మంది తరాల క్రితం వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే భారతదేశంలో అలాగా మనం చూడం. కాబట్టి ఈ భారతదేశంలో క్రైస్తవులుగా మారిన అందరూ కూడా ఇక్కడ యెషయా గ్రంథం 56వ వచనంలో చెప్పినట్టుగా 55వ వచనం 7వ వచనంలో చెప్పినట్టుగా 6వ వచనంలో వీళ్ళందరూ కూడా అన్యులైనటువంటి వారే దేవుని యొద్దకు వచ్చారు. So the children born of the flesh still have the opportunity to accept Jesus and turn from the flesh into the spirit. కాబట్టి శరీర సంబంధులుగా పుట్టినటువంటి వారు దేవుని అంగీకరించడానికి అవకాశం ఉన్నది. వారు దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని సన్నిధికి రావచ్చు అని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. So ultimately, God is the one who chooses who is saved. ఇక్కడ మన చివరగా మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు మాత్రమే మనుషుల్ని ఎన్నిక చేసుకొని వారిని రక్షించబడేటట్టుగా ఆయన కృప చూపిస్తాడు. But at the same time, we have free will. Even if he chooses us, we know that it says in Matthew 22:14, many are called, but few are chosen. అంటే అదే సమయంలో దేవుడు ఎంచుకున్నాడు కొంతమందిని. అదే సమయంలో మరి సొంత ఇష్టం కూడా ఉన్నది. దేవుడు ఎంచుకున్నాడు, కానీ సొంత ఇష్ట ప్రకారం వాళ్ళు దేవునికి విధేయత చూపించవచ్చు, లేకపోతే దేవుణ్ణి కూడా వ్యతిరేకించవచ్చు. అది వాళ్ళ యొక్క చేతుల్లో ఉంది. అందుకే మత్తయి సువార్త 22:14లో మనం చదువుతాం, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఎన్నిక చేయబడిన వారు కొంతమందే అని. So this verse is interesting as well, because is it God doing the choosing, or is it man choosing not to accept their call? ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం మీరు గమనించండి. ఇక్కడ దేవుడు ఏమన్నాడు, అనేక మంది ఆహ్వానించబడ్డారు, కొంతమంది ఎన్నిక చేయబడ్డారు అని. ఇక్కడ ఎవరు ఎన్నిక చేయబడుతున్నారు? ఆ కొంతమంది దేవుడు ఎన్నిక చేస్తున్నాడు, లేకపోతే మనుషులకి సొంత ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళే కావాలని దేవుని పిలుపుని వ్యతిరేకిస్తున్నారా, అంగీకరించట్లేదా? ఎవరు ఇక్కడ ఏర్పాటు చేసిబడేవాళ్ళు? The great thing about the Bible is you never get tired of studying it. బైబిల్లో ఉన్న మహత్యం ఏంటంటే ఎంత చదివినప్పటికి కూడా దానిలో ఇంకా గొప్ప మర్మం దాగే ఉంటుంది. Because we always have all these questions, and God gives us his word, but he doesn't always give us a direct answer. It's up to us to interpret all these different things that are written. కాబట్టి దేవుడు కొన్ని విషయాలు కొన్ని మర్మంగా ఉంచాడు, కనుకనే అన్ని విషయాలు కూడా మనం అన్ని అర్థం చేసుకోలేము. ఆయన కొన్ని మాత్రమే మనకు అర్థమయ్యేటట్టుగా ఆయన బయలుపరిచాడు. So let's start studying this Romans chapter 9, which is really the text for this morning. And Solomon, read Romans chapter 9, 1 through 5. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు
ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో కలిసి నేను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి వచనం, నాకు బహుదుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. ఫస్ట్, క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తున్నై ఉండగోరుదును. వర్స్ 4, వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనారాధులను వాగ్దానములను వీరివి. వర్స్ 5, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. Amen. You know, this passage here has a lot of information in it. ఇప్పుడు చదివిన వాక్యాల్లో చాలా మర్మం దాగి ఉన్నది. For you can find places in the Bible where it says basically all Israel will be saved. ఇంకొకసారి మనం కొన్ని వచనాల్లో చూస్తాం, మరి ఇజ్రాయెల్ అందరూ కూడా రక్షించబడాలి అని. But we have this passage here in Romans 9 where Paul says he would be willing to cut himself off from Christ basically forever if his fellow Jews could be saved by finding Christ. అందుకే ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నాడు, అయితే నా సహోదరులు అంటే ఈ యొక్క యూదుల్లో కొందరైనా యేసు ప్రభువులోకి మారితే నమ్ముకుంటే చాలు, నేను వారి నిమిత్తం సాధ్యమైన ఎడల మరి శాపగ్రస్తున్నై ఉంటాను కూడా నేను కోరుదేను అంటున్నాడు. So apparently Paul does not accept the idea that the Jews will be saved without Jesus, because he is teaching here that even though that they were born children of the promise, they were born from the line of Abraham, Isaac, and Jacob, and Joseph, and they received the promises, they received the law, the worship, the writings. They have all of these things, but yet Paul says they're going to be lost without Christ. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు శరీరధారిగా యూదుల మధ్యలో పుట్టాడు. ఆ పితరులందరూ కూడా యూదులకు సంబంధించినటువంటి వారు. వాగ్దానాలన్నీ కూడా వాళ్ళ పక్షానే ఉన్నవి, వాక్యాలన్నీ కూడా వాళ్ళ పక్షానే ఉన్నవి. అయితే వారు గనక యేసు ప్రభువుని నమ్ముకున్నట్లయితే వారు నశించేవారుగా ఉన్నారు అంటున్నాడు. Romans 9, 6 and 7. 6-7 వచనాలు, అయితే దేవుని మాట తప్పిపోవునట్లు కాదు, ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలీలు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. So Paul is saying here that not everyone who is a child of Abraham or belongs to Israel. అయితే ఇక్కడ అబ్రహాం సంబంధులందరూ కూడా ఇజ్రాయేల్ కాదు. ఇక్కడ చాలా గమనించండి ఇక్కడ. Yes. You know what? It's interesting. I included some, for the Muslims in particular that say we worship the God of Abraham too. కారణం ఏంటంటే ఇక్కడ మహమ్మదీయ సహోదరులు కూడా ఏమంటారంటే మేము అబ్రహాము పూజించిన అబ్రహాం దేవుణ్ణి మేము కూడా పూజిస్తున్నాం అంటారు. And the Jews, they claim that since they came down from Abraham, Isaac, and Jacob,
they are going to be saved just automatically because they're Jews. And the Muslims say, well, we're descendants of Abraham as well. అయితే ఇక్కడ అబ్రహాము యాకోబు యేసోబు సంతానం ద్వారా మేము పుట్టాం కాబట్టి యూదులమైన మేమందరం కూడా రక్షించబడతాము అంటానికి లేదు. తర్వాత అబ్రహాము పూజిస్తున్న దేవుణ్ణి మేము కూడా పూజిస్తున్నాం అన్నంత మాత్రాన మహమ్మదీ సహోదరులు కూడా రక్షించబడినట్టు కాదు. So I just included a kind of a progression through the Bible here that I want you believers to be aware of, and that is God first says, I am the God of Abraham, your father, in Genesis 26:24. ఇక్కడ నేను ఆదికాండం 22 అధ్యాయం 21-26 వచనంలో చూసినట్లయితే, నేను మీ పితరుడైన అబ్రహాము దేవుడను, అబ్రహాముని పిలిచినటువంటి దేవుణ్ణి అంటాడు. But after Isaac is born in Genesis 28:13, God always identifies himself as the God of Abraham and Isaac. ఆ తర్వాత ఇస్సాకు పుట్టిన తర్వాత 28వ అధ్యాయంలో అంటాడు దేవుడు, నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడిని అంటాడు. But once Jacob is born, God always identifies himself as the God of Abraham, Isaac, and Jacob. ఆ తర్వాత యాకోబు పుట్టిన తర్వాత దేవుడు మరల అక్కడి నుంచి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెబుతాడు. So after Jacob wrestles with God and his name is changed from Jacob to Israel, God identifies himself sometimes as the God of Abraham, Isaac, and Jacob, but other times as just the God of Israel. ఆ తర్వాత యాకోబు మరి దేవునితో పెనుగులాడిన తర్వాత ఆయన పేరు ఇజ్రాయేలు అని మార్చబడిన తర్వాత ఆయన అప్పుడప్పుడు మాత్రమే నేను మరి యాకోబు దేవుణ్ణి అంటాడు, కానీ ఆ తర్వాత అంటాడు నేను ఇజ్రాయేల్ దేవుణ్ణి అంటాడు. So as far as the Muslims go, you know, just be following as I am the God of Abraham, you know, Abraham was our father, but the Bible begins to narrow it and narrow it and narrow it and narrow it. I am the God of Abraham, Isaac, and Jacob, and furthermore, I am the God of Israel. But then it says in Romans there that we just read, not even the Jews are all truly children of Israel. అయితే ఇక్కడ నేను మరి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదుల్లో అందరూ కూడా దేవుని బిడ్డలు అని చెప్పలేము. We find this out when Esau is born. You know, Jacob was the line that was blessed, but somehow Esau, even though he was born of Rebekah, he was born as a child of the promise, he became a child of the flesh. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఏశావు పుట్టాడో ఏశావు కూడా రెబెకాకే పుట్టాడు. తర్వాత ఆయన వాగ్దాన ప్రకారం పుట్టినప్పటికి కూడా ఏశావు శరీర సంబంధిగా ఎంచబడ్డాడు. You know, it's easy for us to see that when Ishmael was born of a bondwoman of Hagar, that he was a child of the flesh, while Isaac he was the child of promise. Pardon me? I didn't hear. Did you not hear me? No, I didn't. I missed it. Okay. Isaac was the promised son. Okay. Born through Sarah, and it's easy for us to understand that. మరి ఇక్కడ ఇంకొక విషయం, మరి శారాకి ఇస్సాకు మరి ఒక వాగ్దాన పుత్రుడిగా పుట్టాడు. For we know that Hagar was a slave and Ishmael was born through Hagar,
So he is called the child of the flesh. It's easy for us to see that. ఆ తర్వాత ఇక్కడ మరి హాగారుకి ఇస్మాయిల్ పుట్టాడు. ఆమె మరి ఒక ఆ, ఉంది కాబట్టి, అయితే ఆ విధంగా ఆయన ఇస్మాయిల్ పుట్టాడు కాబట్టి ఆయన వాగ్దాన పుత్రుడు కాదు అని అనొచ్చు. However, let's look down here at Romans 9, 10, 11, and 12. Romans 9, 10, 11, and 12. రోమిలకు రాసిపోతే 9:9 రైట్. Romans 9, 10 through 12. అంతేకాదు రెబెకా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచువాని మూలంగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. Yes. And in this reading passage, it talks about election. It is God who chooses. Okay? God chose Jacob and rejected Esau. కాబట్టి ఈ వచనం ద్వారా మనకేమర్థం అవుతుందంటే, ఏశావు కూడా రెబెకా గర్భాన పుట్టినప్పటికి కూడా వాళ్ళిద్దరిలో ఎవరిని ఎన్నిక చేసుకోవాలి అనేది దేవుడి నిర్ణయం. కనుకనే వాళ్ళిద్దరిలో నేను యాకోబుని ఎంచుకుంటున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. But in this case, these were twins. They both came from Rebekah. They both came from the same woman. They both came from a woman who was a child of God, who was a child of the promise, really. Rebekah was in the holy line, in the line of election, so to speak. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, యాకోబు ఏశావు ఇద్దరు కూడా కవల పిల్లలు, ఒకే తల్లికి పుట్టారు, ఒకే సమయంలో పుట్టారు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో మరలా దేవుడు ఒకరిని తిరస్కరిస్తున్నాడు, ఒకరిని ప్రేమిస్తూ ఉన్నాడు. So here's where we have this verse here now, Romans 9:13. ఇక్కడ 13వ వచనం ఈ విధంగా రాయబడింది, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. And this was a quote from Malachi. We already covered that. Malachi 1, 2, and 3, where he says, Jacob I loved, Esau I hated. కాబట్టి ఇదే వచనాన్ని మలాకీ గ్రంథంలో కూడా మనం ఇందాక చూసాం, మొదటి అధ్యాయంలో. Now, if we look into the descendants of Esau, we see that the descendants of Esau were called the Edomites. అయితే ఇక్కడ ఏశావు యొక్క వంశావళి మరి ఏదోమీయులుగా మనం చూస్తున్నాం బైబిల్లో. They lived in the land of Edom. మరి ఏదోము ప్రదేశంలో వాళ్ళు బ్రతికారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏదోమీయులు అని పిలువబడ్డారు. And I just picked one verse out of Obadiah. Obadiah is all about the Edomites and all about how God has cursed them and because of what they did to Israel. I just included one verse, Obadiah 1:10. ఇక్కడ మరి ఓబదయ గ్రంథం వచ్చేసి మరి ఏదోమీయుల గురించి రాయబడి ఉన్నది, ఏదోము గురించి రాయబడి ఉన్నది. దాంట్లో ఒక్క వచనాన్ని నేను తీసుకున్నాను, 10వ వచనం, verse 10. నీ సహోదరుడైన యాకోబు సంతతికి నీవు చేసిన బలత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు, ఇక ఎన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. Wow. So the prophet Obadiah, he prophesied that Edom will completely cease to exist and will be disgraced because they did violence to Israel. They did violence to Jacob. వాళ్ళు చెప్పిన వచనం ప్రకారం ఏముందంటే, నీవు నీ సహోదరుని యాకోబు సంతతికి చేసిన బలత్కారమును బట్టి నీవు ఇక ఉండకుండా పోదు అంటున్నాడు. బలత్కారము బట్టి నీవు అవమానమును నొందుదువు అంటున్నాడు. And just for a little history lesson, the Edomites
prevented Israel from passing through their land during the Exodus. We know this from Numbers chapter 20, verses 14 through 21. We're not going to read them. We're just going to make the statement that when they asked permission from Edom to pass through their land, they said, "No way. If you come through our land, we're going to come out with our army against you." అయితే ఇక్కడ మనందరికీ తెలుసు, ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వాగ్దాన దేశానికి నడిచి వెళ్తున్నారో మరి అక్కడ మనం చూస్తాం, వాళ్ళు ఏదోమీయుల దేశం గుండా పోవాలి అని అడిగినప్పుడు వాళ్ళు అంగీకరించరు. మీరు మా దేశం గుండా పోవద్దు, మీరు పోయినట్లయితే మేము మా సైన్యంతో వస్తాం, మీ మీద దాడి చేస్తాం అంటారు. Well, the Amalekites descended from Esau as well, and they attacked Israel in Exodus chapter 17 and in Deuteronomy 25. And we know that even Saul, King Saul, was held accountable for not destroying all of them and lost his kingship to David because of that. తర్వాత మరి నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తాం, అమాలయకీయులు కూడా ఏసావు సంతతిగా మనం చూస్తున్నాం. వాళ్ళని కూడా మరి అప్పుడు మరి రాజు అయినటువంటి సౌలు ఆ అమాలయకులందరినీ కూడా నిర్మూలన చేయాలని చెప్పినప్పుడు ఆయన నిర్మూలన చేయకుండా కొంతమందిని ఉంచుతాడు. We find that King David fought Edom and basically subjugated them in 2 Samuel and 1 Chronicles 18. They were taken over by David basically. ఆ తర్వాత మరి దావీదు కూడా ఏదోమీయులతో మరి పోరాడతాడు. మనం ఆ వచనాల బైబిల్ గ్రంథంలో చూస్తాం. But then when Jerusalem is captured by Babylon, the Edomites that were still in the area, they cheered and they chanted, "Raise it to its foundation." And we know this from Psalm 137:7. ఆ తర్వాత యెరూషలేము దేవాలయం పడగొట్టబడినప్పుడు మరి కీర్తనలో 137వ కీర్తనలో 7వ వచనంలో మనం అక్కడ చూస్తాం, మరి ఏదోమీయులు పండగ చేసుకున్నట్టుగా వాళ్ళు సంతోషించినట్టుగా మనం చూస్తాం. So interestingly enough, the last descendant of Esau that we know about was King Herod. King Herod, the king who built the last temple that Jesus appeared in. King Herod, who killed the innocents, all the innocents under the age of 2, to prevent the Messiah from becoming king. ఆ తర్వాత ఏదోమీయుల్లో చివరి వాడైనటువంటి మరి రాజు అయిన హేరోదుని కూడా మనం చూస్తాం. రాజు అయిన హేరోదు యెరూషలేం దేవాలయం కట్టబడిన తర్వాత రాజు అయినప్పుడు ఆయన పరిపాలనలో కూడా మరి చిన్న పిల్లలను అనేక మందిని మరి చంపిన విధానం మనం చూస్తూ ఉన్నాం. So you can look at that verse where he says, "Jacob I loved and Esau I hated." You know, God might have been referring to the entire line of Esau, which became the Edomites and fought against Israel every chance they got throughout the Bible until they finally became no more. కనుకనే ఇక్కడ వాళ్ళని ఏదోమీయులు అమాలయకులు ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజలను బాధ పెట్టారో ఈ వచనాలన్నిటినీ వాడు చూసిన పరిస్థితిని బట్టి ఇక్కడ మరి ఉపాధ్యాయులు మరి ఇటువంటి ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. So Paul goes on again in Romans 9:14, 15, 16. Read that, Solomon. And he asked some questions. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకుందాం. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయం కలదా? అట్లనరాదు. వర్స్ 15. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. వర్స్ 16. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. వర్స్ 17. Okay, wait, let's stop at 16.
Okay. So Paul says here that it's up to God. God decides who he's going to have mercy on and who he's going to bless. It's his decision. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి, ఎవరిని తిరస్కరించాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది అని. Ultimately, God chooses. మరి చిట్ట చివరిగా ఏం నేర్చుకున్నామంటే దేవుడు మాత్రమే ఆయన ఎన్నిక చేసుకుంటాడు. So go ahead, 17 and 18. 17-18 వచనాలు. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. 18 కావున ఆయన ఎవనిని కరుణింపగోరునో వానిని కరుణించును, ఎవనిని కరుణింపగోరునో వాణ్ణి కఠినపరచును. So let's just, to comment on that passage, I chose Romans chapter 8, verses 5 through 8. మరి దాని గురించి మాట్లాడాలంటే రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల వరకు మనం దాన్ని చదువుకోవచ్చు. And once again, this is Paul speaking, and here he says, read that passage. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంచుదురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలి అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రను లోబడనేరదు. 8 కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరిచెదరు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. So this passage talks about those that live in the flesh. They can never please God. కాబట్టి ఈ వచనం ఏం చెప్తుందంటే, ఎవరైతే శరీరానుసారంగా జీవిస్తున్నారో వాళ్ళు ఎప్పటికీ కూడా దేవుణ్ణి సంతోషపరచనేరరు అని. Let's look at Romans 9:8. మరి 9వ అధ్యాయం రోమీయులకు పత్రిక 8వ వచనం చూద్దాం. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. You know, brothers and sisters, there is a separation coming. కాబట్టి సహోదరి సహోదరులారా ఈ మాటను గమనించండి. మరి అక్కడ ఒక ఒక డివిజన్ అనేది వస్తూ ఉన్నది. Jesus says, I am going to separate the sheep from the goats. యేసు ప్రభు అన్నారు, నేను గొర్రెలను మేకలను వేరు చేయబోతున్నాను అని. And the goats I am going to place in the everlasting fire. మరి అయితే మరి మేకలను మరి నిత్యాగ్నికి పంపిపోతున్నాను అన్నాడు. That comes from Matthew chapter 25. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయాల వచనాలు చదువుతాం. You know, there are children of the flesh and there are children of the spirit. కాబట్టి ఆత్మ సంబంధమైన వాళ్ళు, శరీర సంబంధమైనటువంటి ప్రజలు ఉన్నారు లోకంలో. You know, later in Romans 9:19 through 24, Paul talks about God saying, has the potter not the right to make out of the same lump of clay one for honorable use and one for dishonorable use? ఆ తర్వాత మరి అదే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం తర్వాత చూసుకున్నట్లయితే అక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు, మరి ఈ యొక్క కుమ్మరికి అధికారం ఉన్నది తన చేతిలో ఉన్న మట్టితో ఎటువంటి పాత్ర చేయాలి అని. అదే మట్టితో మరి ఒక విలువైనటువంటి పాత్రని, అదే మట్టితో విలువలేని పాత్రని చేయగలిగింది దేవుడే అంటాడు. And I'm sure in India, as believers, you don't have any problem discerning the children of the flesh
from the children of God. కాబట్టి భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా మీరందరూ కూడా మరి దేవుని యొక్క బిడ్డలై ఉన్నారు. శరీర సంబంధములైన బిడ్డలైనప్పుడు కూడా దేవుని నమ్ముకోవటం ద్వారా ఇప్పుడు దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. I can tell you the children of the flesh, however, are keenly watching the children of God to see how they act, what they say, what they do, how they live, and to see, is there anything that would make this belief in Christ attractive to me? కనుకనే వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలైనటువంటి వారు ఏం చేసినప్పుడు కూడా దేవుని ఇష్టానుసారంగా జీవించాలని కోరుతున్నారు. And these children of the flesh are also more than happy to find some fault in the way you're living and the things that you're doing so they can slander your name all over their area of India. కనుకనే శరీర సంబంధమైన వాళ్ళైతే నీలో ఉన్నటువంటి లోపాలను కనిపెట్టి మరి మనుషులందరి మధ్యలో పరువు తీయాలి అని చూస్తూ ఉంటారు. So as a child of God living among all these children of the flesh, it is a very difficult thing and a very, very much important that you men of God and women of God, that you live in a manner that your lifestyle is exemplary to these children of the flesh. కనుకనే మరి శరీర సంబంధమైనటువంటి మనుషుల మధ్యలో నీ సాక్ష్యం, నీ యొక్క జీవితం ఒక గొప్ప సాక్షిదారంగా ప్రభు మహిమార్థం వారి మధ్యలో నిలబడబోతూ ఉన్నది. 1 John 3:1 through 2 says, "See what kind of love the Father has given to us, that we should be called children of God." కాబట్టి మొదటి యోహాను పత్రిక 5:10లో దేవుడు ఎటువంటి ప్రేమను మన మీద చూపిస్తున్నాడో చూడండి, దాని ద్వారా మనం అందరం కూడా వాగ్దాన పుత్రులుగా ఎంచబడ్డాము అంటున్నాడు. And so we are, and the reason why the world does not know us is it did not know him. అయితే ఇక్కడ లోకం ఆయన ఎరగట్లేదు, అంటే ఆయనకి లోకం తెలుసు కానీ లోకం ఆయన్ని ఎరగట్లేదు, ఆయన గ్రహించట్లేదు. Beloved, we are God's children now. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం నీవు నేను మనందరం కూడా దేవుని బిడ్డలమై ఉన్నాం. And 1 John 3:10 says, "By this it is evident who are the children of God and who are the children of the devil. Whoever does not practice righteousness is not of God, nor is the one who does not love his brother." కాబట్టి ఎవరు శరీర సంబంధులు, ఎవరు ఆత్మ సంబంధులు అంటే ఎవరైతే తన సహోదరుని క్షమించలేడో వాళ్ళు శరీర సంబంధులు. ఎవరైతే దేవుని ప్రేమను కలిగి దేవుని ఇష్టానుసారంగా జీవిస్తున్నారో వాళ్ళు దేవుని బిడ్డలై ఉన్నారు. So let's close by summing up the 7 points. కాబట్టి 7 విషయాల్ని మనం మరి ముగింపు వచనాలుగా ఈ విధంగా చెప్పుకుందాం. Number 1, God chooses who are his children. మొదటిసారిగా చూసుకున్నట్లయితే దేవుడు ఎవరు తన బిడ్డలుగా ఉండాలి అనేది ఆయన ఎన్నిక చేస్తూ ఉన్నాడు. You did not choose me, but I chose you and appointed you to go and bear fruit. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, మీరు నన్ను ఎంచుకోలేదు, నేను మిమ్మల్ని ఎంచుకున్నాను గనుక మీరు నా నామం పేరట వెళ్ళి ఫలించుడి అంటున్నాడు. There are children of the flesh, and these are not the children of God. కాబట్టి మరి ఎవరైతే శరీర సంబంధమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దేవుని బిడ్డలు కానేరరు. For the children of the promise are counted as the seed. కాబట్టి వాగ్దానం ద్వారా పుట్టినటువంటి బిడ్డలు వారు వారసులుగా ఎంచబడతారు. We are not, number 3, we are not all children of God. There are children of God and there are children of the flesh. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్నారు, శరీర సంబంధమైన బిడ్డలుగా ఉన్నారు. కాబట్టి మనం దేవుని బిడ్డలమై ఉన్నాము. The children of God are called the children of the promise.
దేవుని బిడ్డలు అందరూ కూడా వాగ్దాన బిడ్డలుగా పిలువబడతారు. He who is of the bondwoman was born after the flesh, but he who was born of the free woman was by promise. కాబట్టి మరి ఎవరైతే ఆ స్త్రీ ద్వారా జన్మించినటువంటి వారు వాళ్ళందరూ కూడా శరీర సంబంధులు. ఆ స్త్రీ ద్వారా వాగ్దానం ద్వారా జన్మించినటువంటి వారు వాగ్దాన సంబంధులు, దేవుని బిడ్డలు. Isaiah 56, 6 through 7 says, "The sons of the foreigner who join themselves to the Lord to serve him, I will bring to my holy mountain." మరి ఇక్కడ అన్నాడు ఇందాక, అన్యులైనటువంటి వీరిని నా పరిశుద్ధ పర్వతమునకు నేను రప్పించెదను అని. So, point number 5 is God has allowed the children of the flesh to come to him who accept Jesus and become children of God. కాబట్టి శరీర సంబంధంగా ఉన్నటువంటి బిడ్డలను దేవుడు యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా వాగ్దాన పుత్రులుగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఆమేన్. And ultimately, number 6, God chooses who అయితే is saved. చివరగా ఏంటంటే దేవుడే నిర్ణయించేవాడు, దేవుడే ఎన్నిక చేసుకునేవాడు. Matthew 22:14 says, "So some children of the promise will reject God, becoming children of the flesh, and but we, brethren, are children of the promise." Galatians 4:28. Now we, brethren, as Isaac was, are children of the promise. కాబట్టి మరి గలతీయులకు రాసిన పత్రికలో మత్తయి సువార్తలో చెప్పని రీతిగా ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో వారందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి దేవుని బిడ్డలుగా పిలువబడతారు. Let me read you this Matthew 22:14 verse, because I'm not sure I have it written down right. Let me see here. మత్తయి సువార్త 22:14 వచనం చదువుకుందాం. That is, many are called, but few are chosen. అదేంటంటే అనేక మంది పిలువబడ్డారు, కొంతమంది ఎన్నిక చేయబడ్డారు. And I don't know what you can take from that teaching tonight or this morning. It's not your typical Christian teaching, that's for sure. But it is all scriptural, and it is all written for our edification and our learning and our understanding. కాబట్టి ఇదంతా కూడా మరి క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచడం కోసం, అంటే నువ్వు క్రైస్తవుడిగా విశ్వాసగా నువ్వు ఉన్నావు అంటే దేవుడు నిన్ను ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నీవు అన్యుడిగా ఉన్నప్పటికి కూడా ఆయన పిలుచుకొని వాగ్దాన పుత్రుడిగా చేసి ఆయన నిన్ను తన సొంత బిడ్డగా ఉంచుకున్నాడు. So we can learn from it. It doesn't matter whether you're a Jew and you're born into all the promises of the Jews. It doesn't matter if you're a Muslim and you're born into the promises of that. It doesn't matter whether you're a Hindu and you're born into some kind of promises in Hinduism. All that matters is that you have accepted Jesus and follow him, and then now you are a child of God and no longer a child of the flesh. కాబట్టి మరి నువ్వు వాగ్దాన పుత్రుడిగా పిలువబడ్డావు కాబట్టి నువ్వు ఇక మీదట శరీర సంబంధివి కాదు, వాగ్దాన పుత్రుడివి, దేవుని బిడ్డవై ఉన్నావు. అది యూదుడైనా ఇస్లాం మతస్థుడైనా ఇంకెవరైనప్పటికి కూడా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు వాళ్ళు అన్యులైనప్పటికి కూడా వాగ్దాన పుత్రులుగా ఎంచబడతారు. Let us thank God that he has allowed us to believe and allowed us to be counted among the children of God. కాబట్టి దేవునికి వందనాలు తెలియజేద్దాం. మనల్ని కూడా అన్యులైనటువంటి మనలను ఆయన వాగ్దాన పుత్రులుగా చేసుకున్న విధానాన్ని. And we pray, Father, that you will protect these men and women in this place filled with unbelievers and idol worshipers. We pray, Lord, that you will enlarge their ministry. We pray, Lord, that you will protect their family, their children, their grandchildren from the evil one. We pray, Lord, that you provide for them with what they need to live and what they need
to take care of their family and their children while they're caring for their flock. I pray, Lord, that they remember that the unbelievers are watching everything they do, and they are waiting to cast judgment upon them. That these servants of yours, Lord, give them the ability to live up to your word and to your standards. Let them see the joy that they have. Let them see the peace that they have. Let peace and joy fill these believers, Lord, that everywhere they walk, they actually cause jealousy in the children of the flesh, that they do not have what these believers have. Amen. We thank you, Lord, for them. We thank you, Lord, that you will stay the hand of Modi and his BJP and the other radical Hindus, Lord, that are working against them. We ask you, Lord, to protect them. We ask you, Lord, to grow their churches to overflowing. We ask you to anoint their preaching, Lord, that they may preach the word with conviction and filling those that hear the word with the Holy Spirit. We thank you, Lord, that you have allowed them to serve you and be believers. We ask you now, Lord, to bless this Power Packed Pastors Fellowship, Lord, and those that are a part of this. We ask you, Lord, to allow this ministry to reach many other peoples, maybe on YouTube, or for Solomon to do something online with this thing. And I ask all these things in the precious name of my Lord and Savior, Jesus Christ. Amen. 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 Thank you so much. Thank you so much, Dr. Jerry. Thank you so much. You're welcome. David You're Iyer, I would request Pastor David Iyer to do the closing prayer and benediction. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రేమగల మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అద్భుతమైన సందేశాన్ని మాకు ఇచ్చి తండ్రి, మా మినిస్ట్రీ సేవకులందరినీ బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకము అశాశ్వతము, శాశ్వతము కాని లోకములో జీవిస్తున్నాం ప్రభా. అయినా మీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచమని, సేవకుడికి కావలసినటువంటి తండ్రి ప్రతి అవసరతలో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం అందించినటువంటి తండ్రి దైవదాసులను జ్ఞాపకం చేసుకోనండి. మరెన్నో అద్భుతమైన సందేశాల ద్వారా మా మమ్మినిషిలో ఉన్నటువంటి సేవకులను బలపరచున్నట్లుగాను, దేవా చక్కని వర్తమానముల ద్వారా మేము కూడా భద్రపరచబడి మీలో ముందుకు సాగే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రియులు ఆత్మీయులు వ్యవస్థాపకులైనటువంటి సాల్మనయ్య గారిని జ్ఞాపకం చేసుకోనండి. నడిపిస్తున్నటువంటి పిలిపాయ గారిని జ్ఞాపకం చేసుకునండి. కోఆర్డినేటర్ గా ఉంటున్న అనిల్ కుమార్ని జ్ఞాపకం చేసుకునండి. మీ దీవెన, మీ ఆశీర్వాదాలు దయచేయండి. పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నడిపించమని, ఈ వాక్యం ద్వారా ఇంకా మేము బలపడి మీలో ముందుకు సాగినట్లుగా సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అతి వినయముతో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మమ్మినిషిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అద్భుతమైన వాక్యం అందించిన దైవజనులు అలాగే సాల్మనయ్య గారికి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. Amen. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. థ్యాంక్ యూ గారు. All right.